భారతీయులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ఎందుకంటే పహల్గామా దాడి తర్వాత ఉగ్రవాదులు అన్యాయంగా మన భారత పౌరులను పట్టణ పెట్టుకున్న తర్వాత భారత్ ప్రభుత్వం, భారత ఆర్మీ ఆపరేషన్ సింధూర్తో మరి పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద శిబిరాలను గుర్తించి టార్గెట్ చేసి మిస్సైల్స్ పంపి 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని హతం చేసింది. ఆ తర్వాత ఉగ్రవాదులకు మద్దతుగా పాకిస్తాన్ ప్రభుత్వం, పాకిస్తాన్ ఆర్మీ అన్యాయంగా మన పౌరుల మీద విరుచుకుడు పడింది. ఎక్కడైతే బోర్డర్ల వద్ద ఉన్నటువంటి భారతీయ పౌరుల మీద కాల్పులు కూడా జరిపింది. అయితే ఇప్పుడు మరి రెండు దేశాల మధ్య మరి కొన్ని రోజుల పాటు యుద్ధ వాతావరణం జరిగిన తర్వాత ఒకరి మీద ఒకరు మరి మిస్సైల్స్ దాడులు చేసుకున్న తర్వాత పాకిస్తాన్ పంపినటువంటి మిస్సైల్స్ అన్ని కూడా భారత ఆర్మీ గాల్లోనే ధ్వంసం చేసింది. అయితే పాకిస్తాన్లోని కొన్ని ఉగ్రవాద స్థావరాలకు సంబంధించి భారత్ కొన్ని మిస్సైల్స్ని ఆ స్థావరాల మీద అటాక్ చేసి సక్సెస్ అయింది. అయితే ఇప్పుడు అమెరికా మధ్యవర్తిత్వంతో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది ప్రస్తుతానికైతే. అయితే భారతదేశాన్ని టార్గెట్గా చేసుకొని కొన్ని ఇస్లామిక్ దేశాలు పెద్ద స్థాయిలో కుట్ర పన్నుతూ ఉన్నాయి. భారత్పై సైబర్ అటాక్ అంటే భారతదేశాన్ని భౌతికంగా ఎదుర్కొనేటువంటి ధైర్యం లేదు పాకిస్తాన్కి కానీ, పాకిస్తాన్కి మద్దతు ఇస్తున్నటువంటి ఇస్లామిక్ దేశాలకి. భారతదేశం ఎంత స్ట్రాంగో మరి పాకిస్తాన్ మీద మిస్సైల్స్ పంపి వారి యొక్క ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినప్పుడు యావత్ ప్రపంచానికి తెలిసింది. మరి టర్కీ సహాయం తీసుకున్న పాకిస్తాను దాదాపు 100ల కొద్ది డ్రోన్లను మరి మన భారతదేశం భూభాగం మీద ఆ డ్రోన్లను పంపిన క్రమంలో వాటన్నిటిని కూడా గాలిని ధ్వంసం చేసినప్పుడు భారత ఆర్మీ పవర్ ఏంటో ప్రపంచానికి తెలిసింది. సో కాబట్టి భౌతికంగా భారతదేశాన్ని ఎవరు ఎదుర్కోలేరు. 140 కోట్ల పైచిలకు జనాభా ఉన్నటువంటి భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడు ఒక అగ్ని కణమే, అందులో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇప్పుడు ఇస్లామిక్ దేశాలన్నీ కూడా కూడబలుక్కొని అందరూ కలిసి కుట్ర పన్నారు భారతదేశం మీద, సైబర్ అటాక్ చేస్తున్నారు. అంటే చాలా వెబ్సైట్లని ట్రాక్ చేయాలనేటువంటి ఒక పన్నాగం పన్నారు. సో చాలా వెబ్సైట్లని వారు ట్రాకింగ్ చేసి మరి ఒక గందరగోళం వాతావరణం సృష్టించాలని చెప్పేసి ఇస్లామిక్ దేశాలన్నీ కూడా భారతదేశం మీద సైబర్ అటాక్కి వారు పూనుకున్నారు. సో దానికి సంబంధించినటువంటి వివరాలు కనుక ఒకసారి చూస్తే, పాకిస్తాన్పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన నేపథ్యంలో పలు ముస్లిం దేశాలు అక్కసు వెళ్ళగక్కాయి. అంటే పాకిస్తాన్ మీద భారతదేశం వారి యొక్క పాకిస్తాన్ యొక్క ఉగ్రముఖుల మీద మిసైల్స్ వేసింది కానీ వారి పౌరుల మీద వేల. ఆ తర్వాత అక్కడున్న ప్రభుత్వం కానీ, ఆర్మీ కానీ పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదులకు మద్దతుగా భారతదేశం మీద వారు ఏదో విరుచుకుపడాలని ప్రయత్నం చేసినప్పుడు భారత ఆర్మీ మరి పూర్తిగా పాకిస్తాన్ మిసైల్స్ని, డ్రోన్స్లని అన్నీ కూడా గాలిని ధ్వంసం చేశాయి. అయితే ఇవన్నీ కూడా ఇస్లామిక్ దేశాలకు నచ్చలేదంట. పాకిస్తాన్ మా ఇస్లామిక్ దేశం కదా, మరి మా ఇస్లామిక్ దేశం మీద దాడి చేశారని చెప్పేసి భారతదేశం మీద వాళ్ళందరూ కూడా ఈర్ష్య, ద్వేషం, అసూయతో ఉన్నారు, అక్కసు వెళ్ళగక్కుతున్నారు. అంటే మనకి బాగా మిత్రుడైనటువంటి ఎవడన్నా ఎదుటివాడు ఒక దెబ్బ కొట్టినా, ఒక తిట్టు తిట్టినా మనకు ఒక బాధ, కోపం వచ్చేస్తుంది. అలాగనే ఈ పాకిస్తాన్కి మరి ఎలాంటి సంబంధాలు లేకపోయినప్పటికీ కూడా ఇస్లామిక్ దేశం అని చెప్పేసి పాకిస్తాన్ చుట్టుపక్కల ఉన్నటువంటి మరికొన్ని ఇస్లామిక్ దేశాలు కూడా భారతదేశం మీద వారి యొక్క అక్కసును వెళ్ళగక్కుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇండియాపై ఇరాక్కు చెందిన ఇస్లామిక్ హ్యాకర్ ఆర్మీ, పాలస్తీనాకు చెందినటువంటి టీమ్ అజ్రేల్ ఏంజల్ ఆఫ్ డెత్, అదేవిధంగా బంగ్లాదేశ్కు చెందిన సిల్హెట్ గ్యాంగ్ ఎస్టీ, అదేవిధంగా పాకిస్తాన్కు చెందిన ఏపీటీ 36 టీమ్స్ వీరందరూ కూడా దాడులకు పాల్పడ్డట్టు సైబర్ నిపుణులు గుర్తించారు. మన భారతదేశానికి సంబంధించినటువంటి సైబర్ నిపుణులు గుర్తించారు. ఇరాక్, అదేవిధంగా పాకిస్తాను, అదేవిధంగా పాలస్తీనాకు చెందినటువంటి సైబర్ నేరగాళ్ళు మరి భారతదేశానికి చెందినటువంటి అనేక వెబ్సైట్ల మీద సైబర్ అటాక్ చేసినట్లు మన భారతదేశానికి చెందినటువంటి మరి నిపుణులు గుర్తించారు. ఇస్లామిక్ దేశాలన్నీ కూడా కూడబలుక్కొని మరి పాకిస్తాన్కి మద్దతుగా భారతదేశం మీద వారు సైబర్ అటాక్ చేస్తున్నారు. అయితే మన దేశంలోని పలు వెబ్సైట్లను టార్గెట్ చేస్తూ వారు సైబర్ దాడులకు దిగినట్లు మన దేశంలోని నిపుణులు చెప్తా ఉన్నారు. మన దేశంలో ఉన్నటువంటి చాలా వెబ్సైట్లు అండి, ఆ వెబ్సైట్లో మన బ్యాంకింగ్ వెబ్సైట్లు కూడా కీలకం. ఐసిఐసిఐ
మరి అదేవిధంగా హెచ్డిఎఫ్సి, అదేవిధంగా ఎస్బీఐ, ఇంకా చెప్పుకుంటా పోతే కెనరా బ్యాంకు, దాదాపు మన దేశంలో చాలా బ్యాంకులన్నిటికీ కూడా ఒక ఆన్లైన్ సిస్టమ్ ఉంటుంది, ఆన్లైన్ అకౌంట్స్ ఉంటాయి, ఆన్లైన్ సైట్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్క వినియోగదారుడు, మరి ఖాతాదారుడు, బ్యాంకు ఖాతాదారుడు దాదాపు అంటే చదువుకున్నటువంటి వారందరూ కూడా మరి ఆన్లైన్ అకౌంట్ని యూజ్ చేస్తూ ఉంటారు. దాని ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకుంటూ ఉంటారు, అమౌంట్ ట్రాన్సాక్షన్. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. మన వెబ్సైట్ల మీద దాడులు చేశారు. సో మన యొక్క బ్యాంకింగ్ సెక్టర్ కానీ ఇతరత్ర సంబంధించినటువంటి సెక్టార్స్ మీద కూడా వారు దాడులు మొదలుపెట్టారు. అంటే చాలా కంపెనీలు కొన్ని వెబ్సైట్లను బేస్ చేసుకొని నడుస్తూ ఉన్నటువంటి కంపెనీలు ఉంటాయి, కొన్ని వెబ్సైట్లను బేస్ చేసుకొని వ్యాపార లావాదేవీలు చేసుకున్నటువంటి కంపెనీలు మన దేశంలో చాలా ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆఖరికి ఏపీఎస్ఆర్టీసీ, అబీబస్ లాంటి ఆన్లైన్ సైట్లలో కూడా మరి ఈ యొక్క మనీ లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. టికెట్లు బుక్ చేసుకోవటం ఒకటి కాదండి, వెబ్సైట్స్ అంటే అన్నీ వస్తాయి అన్నమాట. సినిమా బుకింగ్స్ కానీ, లేకపోతే బస్ టికెట్లు కానీ, లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్ మనీ లావాదేవీలు కానీ, ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే వారు వేటిని అటాక్ చేశారు, వేటిని చేయబోతున్నారు అనే దాని మీద మన నిపుణులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మేజర్ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందంటే బ్యాంకింగ్ సెక్టర్కే మేజర్ ఎఫెక్ట్ పడుతుంది. ఈ సినిమా హాల్కి సంబంధించినయో, లేకపోతే ఇంకోటి బస్ టికెట్లు బుకింగ్స్, ఇవన్నీ కూడా పెద్ద ప్రాబ్లం ఏం కాదు, ఇవన్నీ కూడా పెద్ద నష్టపోయేటువంటి పరిస్థితి అయితే ఏముండదు. అయితే బ్యాంకింగ్ సెక్టార్కి సంబంధించి మనకు నష్టం జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరైనా సరే మీకు కాల్స్ వచ్చినా, లేకపోతే ఏమైనా మెసేజెస్ వచ్చినా, ఏమైనా లింక్స్ వచ్చినప్పటికీ కూడా దయచేసి వాటిని ప్రస్తుతానికైతే ఓపెన్ చేయొద్దు. ఎందుకంటే మన భారతదేశంపై సైబర్ అటాక్ జరుగుతుంది. ఇస్లామిక్ దేశాలు అందరూ కూడా మన దేశం మీద సైబర్ అటాక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. సో కాబట్టి ప్రతిదీ కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా మరి కాన్సన్ట్రేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నటువంటి ప్రతి వెబ్సైట్కి కూడా ఒక బ్యాంక్ లింక్ ఉంటుందండి. ప్రతి ఒక్క వెబ్సైటు లావాదేవీలు జరిపేటువంటి ప్రతి వెబ్సైట్ కూడా, ఇప్పుడు బస్ టికెట్లు బుక్ చేసుకున్నా ఫైనల్గా ఆ యొక్క వెబ్సైట్కి ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది. ఆ డబ్బులన్నీ కూడా వినియోగదారుడి ఖాతా నుంచి మరి ఆ బ్యాంక్లోకి జమ అవుతూ ఉంటాయి. అలాగే మనం ఏ వెబ్సైట్ తీసుకున్నా కూడా ఆ వెబ్సైట్కి ఎండ్ ఆఫ్ ద డే ఆ వెబ్సైట్కి ఒక ఆన్లైన్ అకౌంట్, ఒక బ్యాంకింగ్ అకౌంట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ని వినియోగించుకునేవారు కానీ, ఆ వెబ్సైట్ ద్వారా ఏమైనా బుకింగ్స్ చేసుకునేవారు కానీ ఖచ్చితంగా వారు ఆ వెబ్సైట్ ఉన్నటువంటి బ్యాంకు ఖాతాకి, వినియోగదారుల ఖాతా నుంచి డబ్బులు జమ అవుతాయి. ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. సో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంది. సో బ్యాంకింగ్ సెక్టర్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇతరత్ర ట్రేడింగ్కి సంబంధించినటువంటి వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో ట్రేడింగ్ కూడా చాలా మెయిన్ కాబట్టి సో వాటికి సంబంధించిన వెబ్సైట్లు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా మన యొక్క ఇన్ఫర్మేషన్ని వారు హ్యాక్ చేసేందుకు చాలా పకడ్బందీగా వాళ్ళు ఇస్లామిక్ దేశాలన్నీ కలిసి మరి యొక్క భారతదేశంపై సైబర్ అటాక్ చేస్తున్నట్టు అయితే ఇది అందరూ కూడా దీని మీద కాన్సన్ట్రేషన్గా ఉండాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా చాలా క్షుణ్ణంగా ఈ యొక్క అంశాలు తెలుసుకోవాలి. సైబర్ అటాక్ ఎలా జరుగుతుందో, మన వెబ్సైట్లు ఏ వెబ్సైట్ ద్వారా మనం లావాదేవీలు చేస్తూ ఉన్నాము, సో ఏ వెబ్సైట్ ద్వారా మనం బిజినెస్లు చేసుకుంటా ఉన్నాము, ఏ వెబ్సైట్ ద్వారా మన అమౌంట్ ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంది. సో కాస్త కాన్సన్ట్రేషన్గా కూడా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సో మీ ఫోన్ నెంబర్కి కానీ, మీ వాట్సాప్ కానీ, నెంబర్కి కానీ ఏదైనా లింకులు వచ్చినప్పుడు టక్కన వాటిని ఓపెన్ చేసి వాళ్ళు ఎవరైనా కాల్ చేసినప్పటికీ కూడా కస్టమర్ కేర్ అని, లేకపోతే రకరకాల బ్యాంకింగ్ సెక్టర్ను కాల్ చేసి మీకు లోన్ ఇస్తాము, మీరు ఈ బటన్ ప్రెస్ చేయండి, ఈ నెంబర్ ప్రెస్ చేయండి అన్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. కాబట్టి దయచేసి భారతీయులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి.